సో మీరు ఎందుకు ఆన్ స్క్రీన్లో మీ వైఫ్ని కానీ మీ బాబుని కానీ ఎక్కువ చూపించారు ఎందుకు? వైఫ్ తను నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. అయ్యో మీరు అలా అంటున్నారు, మీ వెడ్డింగ్ దాంట్లో చూసాం మీకంటే ఆవిడే బాగా చేశారు, జారుతున్నారు చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు, ఎందుకు తీసుకురారు? స్మార్ట్ జోడీకి అడిగారు, మా ఇద్దరిని కూడా అడిగారు, ఆడిషన్ అయ్యింది, స్కైప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అవి అయ్యింది. తను షీ ఇస్ నాట్ కంఫర్టబుల్, అంత కంఫర్టబుల్ కాదు. నాతో పాటు నువ్వు జారుతున్నారో కాదు, ఏ పాట వేసినా సరే నాతో చేస్తా. 10 మంది ఉండేసరికి ఇంటరాక్షన్ ఏంటంటే మినిమల్ అయిపోతుంది. మినిమల్ అయిపోతుంది తన ఇంటరాక్షన్. టీవీలో అది మనకి వర్కౌట్ అవుతుంది. యు నో హౌ స్టేజ్ షో. నువ్వు కూడా ఆన్ స్టేజ్ ఒకలా ఉంటావు, ఆఫ్ స్టేజ్ ఒకలా ఉంటావు. బికాస్ కంటెంట్ ఇవ్వాల్సిన టైంలో నువ్వు కంటెంట్ ఇచ్చేసి సైలెంట్ అయిపోతావు. దట్ ఈస్ హౌ యు ఆర్, బికాస్ యూ నో వాట్ యువర్ జాబ్ ఇస్. తన జాబ్ అది కాదు. సో దట్ ఈస్ ద రీజన్. అంటే నేను చాలా ట్రై చేశా, ఇప్పటికీ నన్ను. మీకు అనిపిస్తూ ఉంటుందా నేను వాళ్ళకిలాగే నా వైఫ్ని తీసుకొచ్చి ఇట్లా టీవీలో షోస్ ఇవి చేయాలి, డ్యాన్స్ చేయాలి, అట్లా లేదా? ఎప్పుడు అనిపించదు. అకేషన్గా ఏదైనా వాళ్ళు పిలుస్తారు కదా, దానికి తీసుకురావాలనిపిస్తుంది. బికాజ్ చాలాసార్లు అడిగారు. అంటే ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు, ప్రతి ఒక్కరు దే హావ్ ఆస్క్డ్ మీ. తెలుగు ఆడియన్స్ ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ ఫ్యామిలీని కూడా చూడాలి. అయ్యో శ్రీజ వాయిస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు. అయ్యో బాబోయ్, ఆ ఒక్క శ్రీముఖితో మాట్లాడిన వాయిస్ క్లిప్పే చాలా మంది ఇప్పటికీ పంపిస్తూ ఉంటారు. సో చాలా మంది అడుగుతున్నారు మీరు తీసుకురండి అంటే లేదండి, షీ ఇస్ నాట్ కంఫర్టబుల్. సో మీరు బేసిక్గా ఏంటంటే రొమాంటిక్ సాంగ్స్ కానీ కొంచెం లవ్ సీన్స్ కానీ చేస్తూ ఉంటారు ఆన్ స్క్రీన్. అవి చూసినప్పుడు మీ వైఫ్ రియాక్షన్? నేను బ్యాడ్ రొమాంటిక్ సీన్స్. ఎట్లా ఉంటుంది ఇంట్లో ఇలాంటి చూసినప్పుడు? ఫస్ట్ మెసేజ్ చేసేస్తుంది, ఇలాంటి దరిద్రాలు నేను రోజు చూడాల్సి వస్తుంది అనేసి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. నేను దానికి హహా హిహి అనేదో ఒక మెసేజ్ పెడతా, కాసేపు తిట్టేస్తుంది, అయిపోతుంది, ఇంకా అక్కడితో మర్చిపోతుంది అనమాట. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే షీ విల్ రియలైజ్. ఆడవాళ్ళకి ఏంటంటే కోపం కొంతవరకే, ఎక్కువ అది సస్టైన్ అవ్వదు అంటిల్ అన్లెస్ మనం ఏదైనా తప్పు చేస్తే. నాది ప్రొఫెషన్ కాబట్టి షీ విల్ అండర్స్టాండ్ దట్. ఓకే, మీ వైఫ్కి కోపం వస్తే మీరు వెళ్ళి బుజ్జిగించి ఒక మాట ఏం చెప్తారు? అట్లాంటివి లేవు ఇంకా మీకు అర్థం కావట్లేదు నా గురించి. అట్లా బుజ్జగించడాలు, సారీలు చెప్పడాలు. సారీలు బుజ్జగించడంలో నేను బ్యాడ్. అబ్బాయిలు అందరూ బ్యాడ్ నాకు తెలిసి. అబ్బాయిలు బుజ్జగించడంలో ఎక్స్పర్ట్స్ అంటే నేను నమ్మను, బట్ కూల్ చేయగలుగుతారు. ఐ నో హౌ టు కూల్ హర్ డౌన్, అదైతే తెలుసు నాకు. ఇంట్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? మానేస్తా? నా చేయి పొడుగు కాబట్టి నాదే. పై చేయి ఎవరిది? పేరెంట్స్ది. మీ ఇద్దరులో ఎవరిది? నేను అసలు ఇంట్లోనే ఉండను కదా. అట్లా కాదు, మీరే అన్నారు కదా 30 రోజులు ఇల్లు మెయింటైన్ చేయడంలో ఎవరిది? అదే చెప్తున్నా, ఇంట్లో అసలు నేను ఉండను. నేను జస్ట్ అప్పుడప్పుడు మా మమ్మీ చేసే డైలాగ్ ఏంటంటే నువ్వు గెస్ట్గా వచ్చి పోతుంటావు అని అంటుంటారు. సో ఇప్పటి వరకు శ్రీజ గారు మిమ్మల్ని వాళ్ళతో అన్ని చూసారు ఆన్ స్క్రీన్ లో. చూడడం అంటే అదే సాంగ్స్ కానీ ఇవి కానీ. శ్రీజ గారు మీ ఎదురుగా ఉండి అబ్బా శ్రీజకి నేను ఇది చెప్పుంటే బాగుండేది అనేది ఏదైనా ఉందా? అయ్యో తనకు అన్ని తెలుసు. నెగిటివ్ అని కాదు, ఓకే అయ్యో శ్రీజకి ఇది చెప్తే బాగుండు అని అనిపించింది ఏదైనా ఉందా? నేను తనకి బిజీ షెడ్యూల్ వల్ల నేను ఎప్పుడు తనని ఎక్కడికి తీసుకెళ్ళ. ఓకే, నేను ఇప్పటికీ అది ఫీల్ అవుతా ఉంటా, అరే నేను తనని తీసుకెళ్తే బాగుండు ఎక్కడికైనా. మనకి ఎలా ఉంటుంది అంటే నేను ఏదైనా ట్రిప్ ప్లాన్ చేశాను అనుకో, అప్పుడే నాకు శ్రీపద గారు ఎవరో ఫోన్ చేసి సార్ ఇది కావాలి, పెళ్ళైన వాళ్ళే కావాలి వీళ్ళకి. నాకు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేసి మన వెంకీయో లేకపోతే మన శ్రీపద గారో లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేసి సార్ ఈ డేట్ అవైలబిలిటీ ఉందా అని అడుగుతారు. మనం ఓకే సార్ నెక్స్ట్ ఏదో ప్లాన్ చేసుకుంటాం, అది క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డే అడుగుతారు. మనం ఒకటి ప్లాన్ చేసుకుంటాం, అది పాయే. మనం ఎప్పుడైనా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం అంటే అసలు చెప్పరు. అవును, మనకి ఇలాగ మొత్తం అంతా ఫ్లాప్ చేసేది ఎవరు? మన డైరెక్టర్స్. మరి ఏం చెప్తాం వాళ్ళకి? సరే వాళ్ళ వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం, ఈ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు ఆ సర్ప్రైజ్ అయితే నేను చేయదలుచుకున్నా. ఏదైనా విషయంలో సారీ చెప్పాలి అనుకున్నారా మీ వైఫ్ కి? తనకి నేను ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయకపోతే చాలా కోపం. నువ్వు ఎక్కడైనా ఉండు, ఎంత లేట్ అయినా రా ఇంటికి, ప్రాబ్లం లేదు, బట్ నాకు ఫోన్ కాల్ ఆన్సర్ చేయని చెప్తాను. వెరీ వెరీ బ్యాడ్ ఎట్ దిస్, చాలా బ్యాడ్. నేను అంటే వెంకీ గారు కూడా కనెక్ట్ అవుతారు ఈ డైలాగ్ కి. ఇప్పుడే చెప్పారు వచ్చే ముందు కూడా అనస్ గారు కాల్ లిఫ్ట్ చేయరు సార్, అదే టెన్షన్ అవుతుంది. వర్క్లో ఉన్నప్పుడు ఆర్ డ్రైవ్లో ఉన్నప్పుడు ఏదైనా సరే
ఐ డోంట్ ఆన్సర్ ద సో కాల్స్ నాకు అనమాట. కూడా బేసిక్ గా అలవాటు ఉంది. వర్క్ లో ఉన్నప్పుడు నేను ఫోన్ అటెండ్ చేయను. అండ్ నేనేం బిలీవ్ చేస్తానంటే నేను వర్క్ లో ఉన్నానని కదా చెప్పి వెళ్ళాను, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని. వాళ్ళు ఏంటి అంటే ఏదైనా సరే ఒక లేట్ అవుతున్నప్పుడే కదా మేము కాల్ చేస్తాం. సో ఈ విషయంలో సారీ శ్రీజ, మార్చుకుంటాయి అలవాటు. ఈ అలవాటు అయితే మార్చేసుకుంటారు. థ్యాంక్స్ చెప్పాలి అంటే థ్యాంక్స్ ఫర్ ధ్రువ.